కొన్నేళ్లుగా పాకిస్తాన్‌ను ఆర్థిక సంక్షోభం వెంటాడుతోంది. దీనికి తోడు ఇటీవల భారత్‌లో పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడుల అనంతరం ఆ దేశాన్ని మరిన్ని సమస్యలు చుట్టుముట్టాయి. ఈ ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందంటూ భారత్ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలని నిర్ణయించింది. దీంతో దిక్కుతోచని స్థితిలో పడిన పాకిస్తాన్ కాళ్ళబేరానికి వచ్చి భారత్‌కు ఈ విషయమై పునరాలోచించాలని కోరుతూ లేఖలు రాస్తూ ఉన్నది. ఇప్పటికే పాకిస్తాన్ నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో భారత్ సింధు జలాల ఒప్పందం నిలిపివేతపై నిర్ణయం తీసుకోవడంతో పాటు పాకిస్తాన్‌కు మరింత ఆందోళనకు లోనయ్యే పరిస్థితి తెచ్చింది. వెంటనే తేరుకున్న ఆ దేశ జలవనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తజా తాజాగా ఐడబ్ల్యూటీని పునరుద్ధరించాలని కోరుతూ భారత్ జలశక్తి శాఖ మంత్రిత్వ శాఖకు 4 లేఖలు రాశారు. వీటిని విదేశాంగ మంత్రిత్వ శాఖ పరిశీలనకు పంపినట్లు జలశక్తి మంత్రిత్వ శాఖ వర్గాలైతే తెలిపాయి. అయితే ఉగ్రవాదం, వాణిజ్యం కలిసి ఉండలేవని, రక్తం, నీరు కలిసి ప్రవహించలేవని పాకిస్తాన్‌కు భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది. ఐడబ్ల్యూటీని పరస్పర నమ్మకం, స్నేహబంధం మేరకు రూపొందించినప్పటికీ పాకిస్తాన్ సరిహద్దు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ద్వారా ఈ స్ఫూర్తికి వ్యతిరేకంగా వ్యవహరించిందని భారత్ ఎప్పటినుంచో పేర్కొంటూ వస్తున్నది. భారత్ తన జాతీయ భద్రతా అధికారాన్ని ప్రయోగిస్తూ ఇస్లామాబాద్ సీమాంతర ఉగ్రవాదం ఏదైతే ఉందో దానికి మద్దతు ఇస్తే ఈ ఒప్పందం నిలిపివేయనట్లు ఇంతకుముందుకే స్పష్టం చేసింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ నిర్ణయాన్ని ఆమోదించింది. పాక్లో నెలకొన్న నీటి సంక్షోభాన్ని తక్షణమే పరిష్కరించకపోతే దేశంలో ప్రజలు చనిపోతారని, తమ దేశానికి వచ్చే నీటిలో 3 వంతులు దేశం వెలుపల నుంచే వస్తున్నదని పాక్ సెనేటర్ సయ్యద్ అలీ జాఫర్ ఇటీవల చెప్పారు. సింధు బేసిన్ పాక్ జీవనాడని, ఈ దేశంలోని ప్రతి 10 మందిలో 9 మంది తమ జీవనోపాధి కోసం సింధు నీటిపై ఆధారపడతారని ఆయన వేడుకుంటున్నారు. భారతదేశానికి నీళ్ళు ఇవ్వాలని, పాకిస్తాన్కి నీళ్ళు ఇవ్వాలని వేడుకుంటున్న పరిస్థితి ఆయన రాసిన లేఖల ద్వారా కనిపిస్తూ ఉన్నది. దేశంలో పండించే పంటల్లో 90% సింధు జలాలపైనే ఆధారపడి ఉన్నాయని, విద్యుత్ ప్రాజెక్టులు, ఆనకట్టలు దానిపైన నిర్మితమయ్యాయని సయ్యద్ అలీ భారత్కు రాసిన లేఖల్లో పేర్కొన్నారు. అయితే పాకిస్తాన్లో నీటి ఎద్దడి ప్రస్తుతం తీవ్రమైన సమస్యగా ఉంది. ప్రపంచంలోనే పాక్ నీటి కొరత ఎదుర్కొంటున్న 3వ దేశంగా ప్రస్తుతం ఉన్నది. ఇప్పటి వరకు సింధు, జీలం, చినాబ్ నదులపై పాకిస్తాన్ ఆధారపడుతూ వచ్చింది. వ్యవసాయం, తాగునీటికి, విద్యుత్ ఉత్పత్తికి ఈ నీరే కీలకంగా వాళ్ళకు ఆధారంగా చెప్పవచ్చు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. దీంతో నీటి విడుదల ఆగిపోయి ఇప్పటికే కరువు పరిస్థితి ఎదుర్కొంటున్న పాకిస్తాన్ ఇప్పుడు మరింత తీవ్ర సంక్షోభంలోకి దిగజారిందని చెప్పవచ్చు. నీటి కొరత వల్ల సింధు, బలూచిస్తాన్, పీఓకేలోనూ కరువు ఛాయలు నెలకొన్నాయి. అక్కడున్న జలవనరులన్నీ ఇప్పటికే ఎండిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. నీటి కోసం అక్కడి ప్రజలు బిందెలు పట్టుకొని సుదూర ప్రాంతాలకు వెళ్ళడం, లేదంటే వాటర్ క్యాన్లు పట్టుకొని డ్రమ్ముల వద్ద క్యూలు కట్టిన పరిస్థితి విజువల్స్ అంతర్జాతీయ మీడియాలో కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి పాకిస్తాన్ భారత్తో కాళ్ళబేరానికి వచ్చింది. ప్రధానంగా నీళ్లు లేకుండా మనుగడ సాధ్యం కాదు కాబట్టి మేము ఇక్కడ మా జనం చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నారు. వెంటనే దయతలిచి మోడీజీ మాకు నీళ్ళు ఇవ్వండి అని వేడుకునే ప్రాధేయపడే పరిస్థితికి పాకిస్తాన్ వచ్చిందని చెప్పవచ్చు.